జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 1947లో మన దేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం వచ్చింది. తర్వాత మన దేశానికంటూ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఈ రాజ్యాంగం అనేది 1950 నుంచి అమల్లోకి వచ్చింది. సరే, ఇంతవరకు బాగానే ఉండాలి. సరే, ఈ రాజ్యాంగ నిర్మాణం వెనక ఎంతమంది కృషి ఉంది? ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు మనకు రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి పేరు గుర్తొస్తుంది. సరే, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, దాని వెనక ఎంతమంది కష్టం ఉంది? సరే, ఈ విషయాలన్నిటి గురించి, అలాగే చట్టాల గురించి ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ అయినటువంటి లగడి అరుణ్ గారు ఉన్నారు. ఆయన ద్వారా ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం అండి. మీరు మంచి ప్రశ్న అడిగారు. చాలా మందికి తెలీదు, రాజ్యాంగ నిర్మాణంలో చాలా మంది కృషి ఉంది. అది చరిత్రలో కూడా మనకి ఎక్కడ చెప్పరు. మనకి ఎప్పుడు కూడా ఒకరి పేరే చెబుతూ ఒకరే రాశారంటూ సమాజంలో అందరికీ చెబుతూ ఉంటారు. కానీ రాజ్యాంగ నిర్మాణంలో చాలా మంది కృషి ఉంది. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో మనం రాజ్యాంగ సభ అని, అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని అంటాం మనం. అందులో వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలు రాజ్యాంగ నిర్మాణంలో వివిధ అంశాలపై చర్చించి సిఫార్సులు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అందులో మొత్తం 22 కమిటీలు ఉండేవి. అందులో ప్రధానమైన కమిటీలు 8 మరియు 13 ఇతర చిన్న కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కమిటీలో రాజ్యాంగంలోని వివిధ అంశాలను పరిశీలించి డ్రాఫ్ట్ను సిద్ధం చేశాయి. అందులో మనం చూసుకుంటే ముఖ్యమైన ప్రధాన కమిటీలు మరియు వాటి పాత్రలు. డ్రాఫ్టింగ్ కమిటీ, దీనికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. దీని పాత్ర చూసుకుంటే మనం రాజ్యాంగ సభలో చర్చించిన అంశాలను ఆధారంగా రాజ్యాంగంని డ్రాఫ్ట్ చేయాలి. ఇది రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత కీలకమైన కమిటీ. ఇతర కమిటీల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని చట్టపరమైన రూపంలో రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీ దీని పాత్ర. మరియు మరొక కమిటీ యూనియన్ పవర్స్ కమిటీ అంటాం దీనికి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన కూడా ఉన్నారా దాంట్లో? ఆయన కూడా ఉన్నారు. యూనియన్ పవర్స్ కమిటీకి ఆయన ఉన్నారు. దీని పాత్ర మరియు వీరి పాత్ర, నెహ్రూ గారి పాత్ర, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు మరియు విధులను నిర్ణయించటం. ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన, అంటే మనం అంటాం ఇప్పుడు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అంటాం. మనకు తెలుసు యూనియన్ లిస్ట్లో ఇప్పుడు ప్రముఖంగా చూసుకుంటాం మనము. యూనియన్ లిస్టులో ఏముంటాయి? సిబిఐ ఉంటాయి, ఎన్ఐఏ ఉంటాయి. అలాగా స్టేట్ లిస్టులో ఏముంటాయి? లా అండ్ ఆర్డర్, హెల్త్. అలాగే కాన్కరెంట్ లిస్ట్, రెండింటికి కలిపి అధికారాలు గురించి ఇందులో సిఫార్సు చేశారు. దీనికి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి అలాగే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దీనికి కూడా చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారే. దీని పాత్ర కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, రాష్ట్రపతి మరియు పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి సంస్థల గురించి సిఫార్సులు చేయటం. ఈ కమిటీ కేంద్ర స్థాయిలో రాజ్యాంగ నిర్మాణంపై దృష్టి సారించింది. తర్వాత కమిటీ స్టేట్స్ కమిటీ చైర్మన్. దీనికి కూడా చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇప్పుడు ఏదైతే మనం 3 చెప్పుకున్నామో దాని 3టికి జవహర్లాల్ నెహ్రూ గారే చైర్మన్గా ఉన్నారు. ఈ కమిటీ పాత్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం మరియు గవర్నర్ విధులు, రాష్ట్ర శాసనసభల అధికారాల గురించి సిఫార్సులు చేయటం, రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాల ఏకీకరణపై కూడా చర్చించింది. మనకు తెలుసు, స్వదేశీ అప్పట్లో చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. వాటికి స్వాతంత్ర హక్కుగా వాళ్ళు పరిపాలించుకునేవాళ్ళు. ఈ కమిటీ వాటి గురించి చర్చించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ఎలా ఎన్నికవ్వాలి, గవర్నర్ వ్యవస్థ ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు ఇక్కడ రాష్ట్రపతి ఎలా ఉంటారో మనకి రాష్ట్రంలో గవర్నర్లు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. అవి దాని గురించి ఈ కమిటీ చర్చించింది. నెక్స్ట్ కమిటీ చూసుకుంటే అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడివ్ ఏరియాస్. ఇక్కడ ఎక్స్క్లూడివ్ ఏరియాస్ అంటే ఇప్పుడుండే ట్రైబల్ ఏరియాస్, వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దీనికి చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మైనార్టీలు కావచ్చు, లేకపోతే ట్రైబల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించి కావచ్చు, దీని వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అంతేనా? అవును. ఓకే. ఈ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు. ఓకే. అందులో మళ్ళీ సబ్ కమిటీలు కూడా ఉన్నాయి. సేమ్ మళ్ళీ ప్రాథమిక హక్కులు, మైనారిటీ హక్కులు, ఈ గిరిజన ప్రాంతాల గురించి మరియు గిరిజనాల హక్కుల గురించి సిఫార్సులు చేయటం ఈ కమిటీ
ముఖ్య పాత్ర. ఈ కమిటీలో 3 ఉప కమిటీలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ప్రాథమిక హక్కుల జాబితాను రూపొందించడం దీని పాత్ర. దీనికి చైర్మన్ గా జేబీ కృపాల్ని గారు ఉన్నారు. అలాగే మైనారిటీ సబ్ కమిటీ, ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా హెచ్సి ముఖర్జీ గారు ఉన్నారు. ఈ మైనారిటీ సబ్ కమిటీ పాత్ర ఏంటంటే మైనారిటీల రక్షణ కోసం సిఫార్సులు చేయటం. నెక్స్ట్ సబ్ కమిటీ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడివ్ ఏరియాస్ సబ్ కమిటీ, అంటే గిరిజన మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సిఫార్సులు చేయటం. అలాగే ఇందులో చాలా మంది మెంబర్స్ కూడా ఉన్నారు, చైర్మన్లే కాదు మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కృషి వలన ఈరోజు మనకి ప్రాథమిక హక్కులు, అలాగే మైనారిటీ హక్కులు, అలాగే గిరిజన హక్కులు రాజ్యాంగంలో రూపొందించారు. తర్వాత కమిటీ ప్రావిన్షనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. దీనికి చైర్మన్గా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ఉన్నారు. వీరి పాత్ర ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ నిర్మాణం, అలాగే రాష్ట్ర శాసనసభలు మరియు గవర్నర్ అధికారాల గురించి సిఫార్సులు చేశారు. గవర్నర్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు గవర్నర్కి ఎటువంటి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక చట్టం చేయాలి, దానికి గవర్నర్ ఆమోదం కావాలి. మనం స్పెషల్ చట్టాలు చూడొచ్చు. నేషనల్ వైడ్గా పార్లమెంట్లో చట్టాలు చేస్తారు, అలాగే రాష్ట్రంలో కూడా చట్టాలు చేస్తారు. అలా గవర్నర్కి ఒక అధికారం ఉంటుంది. ఆయన ఆమోదం తెలిపితేనే అది అమల్లో. ఇప్పుడు మనకు పార్లమెంట్లో ఎట్లయితే ఒక చట్టం చేసి బిల్లు చేసి దాన్ని ఎట్లయితే రాష్ట్రపతి దగ్గర పంపిస్తారో, అసెంబ్లీలో కూడా అదే విధంగా వీళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చి అది గవర్నర్ గారి దగ్గర పంపిస్తారు, ఏది ఆమోదం కోసం. అవును, అంతే కదా. అవును. ఇలాంటి చాలా గవర్నర్కి ఎటువంటి అధికారాలు ఉన్నాలో ఈ కమిటీ సిఫార్సు చేసి తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇంకొక కమిటీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ. దీనికి చైర్మన్ గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మనకు తెలుసు, మన మొదటి భారతీయ రాష్ట్రపతి ఆయన. ఈ వీరి పాత్ర ఏంటంటే రాజ్యాంగ సభ యొక్క కార్య విధాన నియమాలను రూపొందించటం, సభ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయటం. ఇంకొక కమిటీ స్టీరింగ్ కమిటీ. దీనికి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారే చైర్మన్ గా ఉన్నారు. ఈ కమిటీ పాత్ర రాజ్యాంగ సభ యొక్క కార్యకలాపాలను సమన్వయం చేయటం మరియు వివిధ కమిటీల మధ్య సమన్వయం చేయటం. మనం ఇప్పుడు ఏదైతే కమిటీలు చెప్పుకున్నామో, రాజ్యాంగం ఏర్పాటయ్యే ముందు ఏదైతే కమిటీలు వేసుకున్నారో వీరి మధ్యలో సమన్వయం కుదర్చడం, ఇది ఈ స్టీరింగ్ కమిటీ ద్వారా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు చూసుకున్నారు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 8 ప్రధాన కమిటీలో మనం చూసాం, 3టికి చైర్మన్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, 2టికి చైర్మన్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు, అలాగే మరో 2టికి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మరియు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అంటే అరుణ్ గారు, మీరు చెప్పే దాని ప్రకారం 8 ప్రధాన కమిటీలు, అలాగే 13 చిన్న కమిటీలు ఉన్నాయి. అవును, ఓకే. అలాగే మొత్తం మనకి 22 కమిటీలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఈ 22 కమిటీల కృషి అందులో ఉంది. వీరిలో ఉండే చైర్మన్ల పాత్ర, అందులో ఉండే మెంబర్స్ పాత్ర, అలాగే పార్లమెంట్లో జరిగిన డిబేట్లు, ఇలా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద సబ్జెక్ట్, ఒక సముద్రం లాంటిది. ఇలాంటి ఎంతో మంది కృషి వలన ఈరోజు మనకి రాజ్యాంగం వచ్చింది. ఆ హక్కులను మనం అనుభవిస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ జస్ట్ నార్మల్గా బయట మాట్లాడుకునే విషయాన్ని నేను ఇప్పుడు అడగబోతున్నాను మిమ్మల్ని. రాజ్యాంగ నిర్మాత అంటే సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ఈ రాజ్యాంగ నిర్మాణం వెనక కేవలం అంబేద్కర్ గారి పాత్ర మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పాత్ర ఉందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతారు. అవును, అంతేనా? అవును. ఓకే.